పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా మరికొద్ది గంటల్లో థియేటర్లలో విడుదలై సందడి చేయనుంది. దీంతో అనంతపురం జిల్లా వ్యాప్తంగా అభిమానుల సంబరాలు మిన్నంటాయి. సినిమాపై అనుభవం లేని వారు కూడా రివ్యూలు ఇస్తున్నారని పవన్ కళ్యాణ్ అభిమానులు మండిపడ్డారు. ఓజీ సినిమాతో పవన్ కళ్యాణ్ స్టామినా మరోసారి రుజువు కాబోతుందంటున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో మా ప్రతినిధి రవితేజ ఫేస్ టు ఫేస్. మరికొద్ది సేపట్లో పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా థియేటర్లో సందడి చేయబోతుంది. మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా వివిధ ప్రదేశాల్లో కూడా పవన్ కళ్యాణ్ మ్యానీ అయితే కొనసాగుతుంది. అనంతపురం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హంగామా సృష్టిస్తున్నారు. ప్రస్తుతం అనంతపురం గౌరీ థియేటర్లో పవన్ కళ్యాణ్ చేసిన హంగామా చూడొచ్చు. ప్రస్తుతం చెప్పండి, అసలు పవన్ కళ్యాణ్ సినిమా ఎలా ఉండబోతుంది? ఓజీ మీద ఎందుకు అంత అంచనాలు ఉండబోతుంది? మామూలుగా ఈ సినిమాకు మామూలు చెప్తే అర్థం కాదు. ఈ మాత్రం ఫైల్ ఉంటేనే పవన్ కళ్యాణ్ గారు సినిమా స్టార్ట్ చేశారంటే ఆయన స్టామినా ఏంటో అర్థమవుతుంది. ఒక్కసారి ఆ సినిమా రిలీజ్ అయిందంటే తెలుగు రాష్ట్రాలకి పవన్ కళ్యాణ్ గారి మేనియా ఏంటో తెలుస్తుంది. ఈ రోజు ఒక ఓజీ సినిమా రిలీజ్ అవుతుందంటే ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమాని మాత్రమే కాదు, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క హీరో అభిమాని ఈ రోజు ఓజీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా మీద ఎంత హైప్ ఉందో. ఇప్పటికే ఆకాశాన్ని మించిన హైప్ ఈ సినిమాకు ఉంది. ఖచ్చితంగా ఈ రోజు రిలీజ్ కాబోతున్న, ఈరోజు బెనిఫిట్స్ రిలీజ్ కాబోతున్న ఓజీ సినిమా మా అందరి అంచనాలకి తగ్గట్టుగా అంతకు మించి సినిమా ఉండబోతుంది. ముఖ్యంగా ఆ ఆంబోతు రాంబాబు రాంబాబు నీకే చెప్తున్నాం, గత సినిమా మా పవన్ కళ్యాణ్ గారు కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల కొంచెం అటో ఇటో అయితేనే చాలా ఎగిరిరావు కదా. ఓజీ సినిమాకి దమ్ము ధైర్యం ఉంటే మీడియా ముందుకొచ్చి ఓజీ సినిమా రివ్యూ చెప్పరా. ఈ సభాముఖంగా నేను తెలియజేయడం ఏమనగా మా కళ్యాణ్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఎందుకంటే రాజకీయం చేసే వాళ్ళతో సినిమా రివ్యూ చెప్పిస్తున్నాడు చూడ, అది మా పవన్ కళ్యాణ్ అంటే. ఈ రోజు రిలీజ్ కాబోతున్న ఈ ఓజీ సినిమాకి దమ్ముండా ఎవరైనా సరే రే అంబోతు రాంబాబు ఈ సినిమా ఎంత బీభత్సంగా ఉండబోతుందంటే ఇంకొక 12 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారి మేనియా కంటిన్యూ అవుతుంది. జై ఓజీ, జై పవన్ కళ్యాణ్. చెప్పండి, అసలు సినిమా ఎలా ఉండబోతుంది? ఈ అనంతపురం నుంచి చెప్తున్నాము, మేము ఈ ఓజీ సినిమాని చాలా హైప్తో ఉన్నాము. ఈ హైప్ని ఇలా కంటిన్యూ చేసి ఒక 12 సంవత్సరాలు మా అన్న మేనే ఎక్కడ తగ్గదు కూడా. ఎప్పటికీ ఎవరికి మా పవన్ కళ్యాణ్ అన్న ఉంటాడు, ఉండి తీరుతాడు. నెగిటివ్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళకి ఇదే అనంతపురం గడ్డ నుంచి చెబుతున్నాం, జాగ్రత్త. ఈ రోజు సినిమా చూసి మీరు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము, తస్మత్ జాగ్రత్త. సినిమా సార్ ఆయన గత 12 ఏళ్ళు ఫస్ట్ కృషి 2001లో కృషి, ఆ తర్వాత గబ్బర్ సింగ్, ఆ తర్వాత ఓజీ. ఇప్పుడు 12 ఏళ్ళు పోతురు. ఆయన నెంబర్ 1 సినిమా తీసిన 12 ఏళ్ళు మళ్ళా సినిమా తీకున్నా ఈ మ్యాని అలాగే కొనసాగుతుంది. ఈ సినిమా ప్రపంచవైడ్గా అయిపోయింది కాబట్టి ఈ సినిమాను ప్రతి ఒక్కరు చూసి ఆయన్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నా. ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్తున్న పరిస్థితి. ఓజీ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కాబోతుందని చెప్తున్నారు. ఏదైతే ఖుషి సినిమా అలాగే గబ్బర్ సింగ్, ఓజీ 12 సంవత్సరాల తర్వాత ప్రతి మూవీ కూడా పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ హిట్ కొడుతున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్తున్నారు. ఓజీ కూడా మరికొద్ది గంటల్లో థియేటర్లో సందడి చేయబోతుంది. ఓజీ కోసం అందరూ ఎంతో ఎదురు చూస్తున్నామని, బ్లాక్ బాస్టర్ కొట్టబోతున్నామని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే చెప్తున్నారు. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9 న్యూస్, అనంతపురం.